రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని డిమాండ్ చేశారు. నారీ శక్తి వందన్ అధినియం 2023 NSVA బిల్లును ప్రవేశపెట్టి చట్ట రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్య నగర సమితి అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన ఈ ఆందోళనలో సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టం 2 షరతులతో ఆమోదించారని అన్నారు. జనగణన నియోజకవర్గాల పునర్విభజన పూర్తయినప్పుడే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని ముడిపెట్టడం అనవసరమన్నారు. దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్న మహిళలకు ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. మహిళలను పార్లమెంట్ శాసనసభలో నిర్ణయాధికారులకు దూరంగా ఉంచడం వల్ల ప్రజాస్వామ్యం అర్ధరహితంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. NSVA నుంచి జనగణ నియోజకవర్గం వేరు చేసి సవరణ చేసి తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్య ప్రతినిధి పంచదర్ల దుర్గాంబ మాట్లాడుతూ మహిళా బిల్లులు నీరు కార్చే కుటిల ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా భారతజాతీయ మహిళా సమైక్య పోరాటాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు. 2023లో అయితే బిల్లు ఆమోదమైంది, కానీ ఇప్పుడు చూస్తే దీనికి డీలిమిటేషన్ అలాగే జనగణన పెట్టి దాన్ని పక్కదారి పట్టించే విధంగా దాన్ని అమలు చేస్తామని చెప్తే ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ కానీ అలాగే CPI పార్టీ కానీ వీళ్ళంతా కూడా వ్యతిరేకించడం వల్ల అక్కడ ఆ బిల్లును ఆపారు. ఇప్పటికైనా సరే ఏవి కూడా వీటికి లింకులు పెట్టకుండా డైరెక్ట్గా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమైక్యగా అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. రాబోయే కాలంలో కూడా రేపు వర్షాకాల సమావేశాల్లో దీని మీద వెంటనే స్పందించి వెంటనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని మహిళా సంఘాలు కూడా కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ నెల 20వ తారీఖు నుండి పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే నారీ శక్తి వందన అభినయం షరతులు లేకుండా డీలిమిటేషను జనగణన అనే లేకుండా ఆ సవరణ బిల్లు తెచ్చి తక్షణ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ నెల 27వ తేదీన పార్లమెంటు ముందు ధర్నా కూడా చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నారీ శక్తి వందన పేరుతో అధికారంలోకి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పాయి. కానీ ఇంతవరకు రిజర్వేషన్ విషయంలో డీలిమిటేషన్ జరగాలని పెట్టి ఇప్పటికి కూడా దాని దొడ్డిదారిన డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడానికి గతంలో ప్రయత్నం చేసిన దాన్ని తిప్పికొట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ విషయం కాకుండా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే మహిళా బిల్లు ఉందో బిల్లు గెజెట్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అధికార పార్టీ మహాసభల్లో మేము మహిళలకు రాబోయే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు రిజర్వేషన్ ఇవ్వడం కాదు, చట్టపరంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కనుక ఇవ్వని పక్షంలో గతంలో ఏదైతే గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామో దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. ఇప్పటికే రకరకాల రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళన భవిష్యత్తులో మరింత తీవ్ర రూపంలో ఉండబోతుందని చెప్పి ప్రభుత్వాలను కూడా హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికే ఎంపీలకి ఎమ్మెల్యేలు అందరికీ లెటర్స్ ఇచ్చాం. ఈ వర్షాకాల సమావేశంలో కనుక బిల్లు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమవుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించి తక్షణం రిజర్వేషన్ తీసుకురావడానికి బీజేపీ గవర్నమెంట్ నిర్ణయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతుందని, విశాఖ ఐటీ హబ్గా, రాయలసీమ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అసత్య ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని దేవినేని ఉమా ఆరోపించారు. సెక్రటేరియట్ భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది, హైకోర్టు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి, జ్యుడిషియల్ అకాడమీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి, IAS IPS నిర్మాణాలు
పూర్తి వచ్చాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు నిర్మాణాలు పూర్తి వచ్చాయి. హైకోర్టు జడ్జెస్ భవనాలు నిర్మాణాలు పూర్తిగా వచ్చాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ నిర్మాణాలు పూర్తిగా వచ్చాయి. అట్లాగే ఎన్జిఓ ఎవరైతే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నాయో వాళ్ళ భవనాలన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. అట్లాగే పేదలకు కట్టిన ఇల్లు కూడా, ఆ టిట్కో హౌసెస్ కూడా, అవి కూడా పూర్తయినాయి. ఇన్ని విధాలుగా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, ఏదైతే యుటిలిటీస్ అన్నీ కూడా, అది గ్యాస్ కనెక్షన్ అవ్వచ్చు, పైప్ లైన్ కనెక్షన్ అవ్వచ్చు, మంచినీటి పైప్ లైన్ కనెక్షన్ అవ్వచ్చు, డ్రైనేజీ కనెక్షన్ అవ్వచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ అవ్వచ్చు, అన్ని కనెక్షన్లు కూడా ఒక డక్ట్ తీసుకొని మొత్తం రైతులకు ఇచ్చిన భూముల్లో, అట్లాగే అమరావతి ప్రాంతం అంతా కూడా దగ్గర ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే కోట్లాది మొక్కలు అక్కడ వేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చి దేశంలో ఏ ప్రధాని వచ్చినా, ఏ అధ్యక్షుడు వచ్చినా, ఏ దేశాధ్యక్షుడు వచ్చినా కూడా ఈ దేశంలో అమరావతి ప్రజా రాజధాని చూడాలి, మేము వెళ్ళాలి అని వాళ్ళు వచ్చే రోజులు రాబోయే దశాబ్దంలో రాబోయే రోజుల్లో వస్తూ ఉంటే నువ్వు ఇవాళ కావాలని ఒక కుట్రకోణంతో దగ్గర 29,000 మంది పైగా రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి త్యాగాలు చేసి 5 ఏళ్ళు పోరాటం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు కూడా వాళ్ళకి వేయకుండా 5 ఏళ్ళు వాళ్ళ నానా బాధలు పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున దగ్గర 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ రాత్రనక పగలనక 3 షిఫ్ట్లో దేశంలో అత్యున్నతమైన కంపెనీలు, విదేశాల్లో సంబంధించిన ఇంజనీర్లు కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటే అవి చూడటానికి నీ కళ్ళు, అవి చూడటానికి నీ కాళ్ళు రావట్లా. రౌడీజం చేద్దామని రౌడీలను పంపించి అడ్డగోలుగా మొన్న మీరు చేసిన దుర్మార్గాల్ని మహిళలు, రైతులు ఏ విధంగా తిప్పికొట్టారో ఒక్కసారి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా పాయకాపురం ప్రాంతంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో అధికారులు ప్రజలకు డెంగ్యూ వ్యాప్తి నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా పాయకాపురం ప్రాంతంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో అధికారులు ప్రజలకు డెంగ్యూ వ్యాప్తి నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. నిల్వ నీటిలో దోమల వృద్ధి చెందకుండా ప్రతి వారం పరిశీలించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. నగర వ్యాప్తంగా డెంగ్యూ నియంత్రణ కోసం యాంటీ లార్వా చర్యలు, ఫాగింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. లోక కళ్యాణార్థం సిటీనగర్లో కొలువు తీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 14 ఏళ్లుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారం, స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిల్లా శ్రీనివాసరావు తెలిపారు. తిరుమల తరహాలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతున్నారని చెప్పారు. సిటీనగర్లో వెలిసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థితి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలు, యాగశాల కార్యక్రమాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయని తెలిపారు. భక్తుల సహకారం, స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఏడాది ఈ మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే విధంగానే అద్భుతంగా ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించనున్నట్లు చెప్పారు.
వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుమారు 500 నుంచి 1000 మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏఎస్జీ చెల్ల ధనుంజయ్ కుటుంబం సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో జరిగే విధంగానే ఇక్కడ కూడా స్వామివారి సేవలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలలో గోవింద నామస్మరణతో చిట్టినగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, సేవాదాతలు, భక్తుల సహకారంతో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్థాన పండితులు రత్నాచార్యులు, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, ఇతర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల అధిక భాగస్వామ్యంతో నిర్వహించిన కుంకుమ పూజ విశేషంగా సాగిందని తెలిపారు. చివరి రోజు స్వామివారి పవిత్ర వీధి ఉత్సవం, రేపు జరిగే పవళింపు సేవ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. చిట్టినగర్లో వేచున్న శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 15వ సంవత్సరం ఈ సంవత్సరం. మరి గుడి స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఈరోజు ఎంతో అతివైభవంగా కన్నుల పండగగా మరి 1 టౌన్ ప్రాంతంలో కూడా గోవింద స్వరాలు, నామాలతో గోవింద గోవింద అని చెప్పి కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతో తిలకిస్తున్నాం. మరి తిరుపతిలో ఏ రకంగా జరిగింది, ఇక్కడ కూడా ఆ రకంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి పిల్లాశ్రీని గారి నాయకత్వంలో మరి తిరుపతి నుంచి లడ్డూలు తేవడం, ఆ శ్రీవారు తిరుపతి స్వయంగా తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డూలు కూడా మరి వారు కూడా తెప్పించడం కూడా, వారు ఉభయదాతలు కూడా మా మనస్ఫూర్తిగా మా ఇద్దరు తరఫున ధన్యవాదాలు. మా కమిటీ తరఫున కూడా ఈరోజు మరి నేత్రాలు చాలు ఆ స్వామికి అటువంటి కళ్యాణం జరుగుతుంది. ఎంతో 1 టౌన్లో మనం చేసుకున్న పుణ్యం ఇదంతా కూడా. ఇక్కడున్న భక్తులందరూ కూడా ఎంతో చక్కగా పుణ్యంతో ఉన్నటువంటి భక్తులు. ఇది చాలా భక్తి ప్రాంగణం. అటువంటి పైన కొండ మీద ఉన్న అమ్మవారు, ఈ కొన్న మహాలక్ష్మి అమ్మవారు, ఆ స్వామి ఏడుకొండ స్వామి కూడా ఉండడం కూడా నిజంగా మన ప్రాంత ప్రజలకు అందరూ కూడా క్షేమం ఉండాలని చెప్పి మనసారా కోరుతూ సెలవు. చిట్టినగర్లో ఏం చేసుకున్న శ్రీ పద్మాదేవి గోదాదేవి శ్రీ గరుడస్థిత వెంకటేశ్వర 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈరోజు 3వ రోజు. శ్రీవారికి కళ్యాణం చాలా అద్భుతంగా రమణీయంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వేద పండితులచే సుమారు 5 నుంచి 1000 మంది భక్తులు ఈ కళ్యాణం చూస్తూ ఉంటారు. ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏజీపీ గారైన చల్ల ధనుంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం, అలాగే ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారైన కేసీఎన్ చిన్ని గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ సోమవారిని తిరుమలలో ఏ రకంగా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటాయో అదే రకంగా మనకి ఇక్కడ ఈ స్వామిని చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 5 రోజులు ఈ చిట్టినగర్లో గోవింద స్వామి స్మరణలతో భక్తులు చాలా హ్యాపీగా, సంతోషంగా, చాలా గొప్పగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మేము ఈ గుడి కట్టి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని మా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మా సెక్రటరీ గారైన మా అన్నగారు మరిపల్లి హనుమంతరావు గారు, ఇతర కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని భక్తులకి అందరికీ ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికి ఏమైనా ఇబ్బంది రాకుండా మా ఆస్థాన పండితులైన దేవస్థానం మన రత్నాచార్య గారు వారి శిష్య పొందించే హోమాలు, అలాగే అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్నింగ్ ఉదయం ఇంకు పూజ బాగా జరిగింది. ఆడవారు ఎక్కువ మంది పాల్గొన్నారు. అలాగే రేపు పుష్పాభిషేకం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజు పురవీధుల్లో స్వామిని ఊరేగించి ఆఖరణ స్వామివారిని పౌర్ణమి సేవ చేస్తారు. దానికి కూడా అందరూ చాలామంది పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా మీ ఛానల్ ద్వారా వీక్షించాలని మేము కోరుకుంటూ, మాకందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. 60 నుంచి 70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చునని అన్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందని భావిస్తున్నానని అన్నారు.
గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుని ఘనంగా సన్మానించారు. తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ప్రసంగించారు. తాను కృష్ణా జిల్లా మంటాడలోనే జన్మించానని, విజయవాడలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. భారతదేశం వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని, మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద ఆసుపత్రులు విస్తరించాయని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. 60 నుంచి 70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చునని అన్నారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ను వ్యాక్సిన్ ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చునని వివరించారు. ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ సంకల్పంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటైందని, వేలాది మంది రోగులకు ప్రాణదాతగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో విశేష సేవలందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నృసింహం, వ్యవసాయ రంగ నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్, అంతర్జాతీయ ఛాయా చిత్రకారుడు తమ్మా శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, అపర ధన్వంతరిగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారిని పారదొలటానికి అమెరికా దేశంలో ఉండి విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ నోరి దత్తాత్రేయ గారికి పద్మభూషణ్ పురస్కారం రావటం భారతీయులకే కాకుండా ప్రత్యేకించి తెలుగు జాతికి అత్యంత గర్వదాయకమైన విషయం. ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ప్రపంచ ప్రసిద్ధ వైద్య నిపుణుల్లో ఒకరిగా గుర్తింపు పొందటం మనందరికి కూడా చాలా గర్వదాయకమైన విషయం. అలాగే ఇవాళ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణభూతుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధి నివారణ నిమిత్తం వారిని అమెరికాకు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు వారికి చికిత్స అందించడం జరిగింది. ఆ సమయంలో బసవతారకం గారు డాక్టర్ గారితో ఒక మాట చెప్పింది, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వైద్యం చేసే అవకాశం లేదు కదా, అంచేత ఒక క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో పెడితే బాగుంటుందని చెప్పి సూచించడం, దాన్ని శిరోధార్యంగా భావించి ఎన్టీ రామారావు గారు దత్తాత్రేయ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో సలహాలతో వాళ్ళ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం చేయటం వాళ్ళ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్గా అది రూపొందడం జరిగిన విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వారిని సలహాదారులుగా తీసుకుని ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి తెలుగు జాతిని విముక్తం చేయాలని చెప్పిన ప్రయత్నాలు చేయటం కూడా సంతోషదాయకమైన విషయం. ఏది ఏమైనప్పుడు కూడా తెలుగు జాతిలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తి వారు. వారికి ఎన్ని పురస్కారాలు ఇచ్చినా కూడా తక్కువే. అయితే ఈరోజున భారత ప్రభుత్వం వారికి పద్మభూషణ్ ఇవ్వటం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. వారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా వినియోగించుకుని ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి వాళ్ళ బాధ్యతలను బయటపడేయడానికి కావాల్సిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మాత్రం నాకు కోరు. ఇక్కడ విజయవాడ వచ్చి ఈ సభలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి దగ్గరలోనే ఊళ్ళో మంటాడలో పుట్టాను. ఇక్కడ నేను చాలా స్కూలింగ్ అప్పుడు అంతా ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని విజయవాడలో. ఎందుకంటే మా సిస్టర్స్, మా బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాడు విజయవాడ గవర్నర్పేటలో. ఇప్పుడు అవన్నీ రూపు మారిపోయినాయని అక్కడ వీళ్ళగెడితే ఏం కనిపించలేదు. సో ఇవాళ బుద్ధప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరు పెద్దలందరూ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి
నన్ను గౌరవించేందుకు ఈ సభను పెట్టారు. అది ఎంతో నాకు ఆనందకరంగా ఉంది. మీకు లాస్ట్ వీక్ పద్మభూషణ్ తీసుకోవటం జరిగింది నాకు. అది ఒక ఎత్తు. అది పద్మభూషణ్ రావటం అనేది. అందులో నేను అమెరికాలో ఉన్నాను చాలా డెకేడ్స్ని బట్టి. అక్కడ నన్ను నుంచి సెలెక్ట్ చేయడం అనేది నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. అక్కడ అందులో 150,000 డాక్టర్స్లో నేను ఒక్కడనే అక్కడ సెలెక్ట్ చేసింది. సో అది కూడా నాకు ఎంతో ప్రౌడ్ మూమెంట్ నాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఇవాళ నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా ఆనందకరమైన. ఎందుకంటే నాకు అమెరికాలో వస్తూ ఉంటాయి గౌరవాలు, రివార్డ్స్, అవార్డ్స్ ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీల్లో. అక్కడ నా ఆనందాన్ని పంచుకునేందుకు ఫారినర్స్ వాళ్ళందరూ. ఇక్కడ మన వాళ్ళ మధ్యలో నేను ఈ గౌరవాన్ని తీసుకోవడం అనేది ఎంతో నాకు ఆనందకరమైన విషయం. ఇంకా నేను మీకు తెలుసు, నేను 2 రాష్ట్రాలకి అడ్వైజర్నని. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడ మన రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ క్యాన్సర్ కేర్ గ్రూప్తో. సో అది ముందుకు పోతుంది బాగా. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సత్యకుమార్ గారు అంతా రోడ్ మ్యాప్ ప్రకారం అన్నీ జరుగుతున్నాయి చక్కగా. సో ఆ మీటింగ్ నేను ఇందాకే కంప్లీట్ చేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.